ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో దుర్వాయుజ్యంతో గణపతి ఆరాధించడం వల్ల కలిగే ఫలితాలు ఏంటి అనే విషయాన్ని ఇక్కడ వివరిస్తున్నాం. దుర్వాయుగ్య పూజ చేయడం వల్ల జీవితంలో ఎలాంటి విశేషాలు కలుగుతాయంటే, ఇలాంటి అద్భుతాలు మనకు ఎక్కడ లభిస్తాయంటే ముద్గల పురాణం అనే గ్రంథంలో లభిస్తుంది. 5వ ఖండంలోని లంబోదర చరిత్రలో దుర్వోత్పత్తి కథనం, దుర్వా స్వర్శ మహాత్యం, వర్ణనం, దుర్వా మహాత్యం అనే 3 అధ్యాయాల్లో దుర్వాంకురముల యొక్క ప్రాధాన్యం గురించి చాలా అద్భుతంగా వర్ణించబడింది. ఈ విషయాల్ని ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిందే. ఇప్పటి కాలంలో అమ్మమ్మలు తాతయ్యలు లేరు కాబట్టి మనకు అలాంటివి చెప్పేవాళ్ళు ఎవరు లేకుండా పోయారు. ఇప్పటి తల్లిదండ్రులు ఉద్యోగాలు చేయడం వల్ల వారికి కూడా అంత తీరిక లేక పిల్లలతో గడపడము, కథలు చెప్పడము, పురాణాలను చెప్పడం అనేది వారికే తెలియకుండా పోయి పిల్లలకు చెప్పడం అనేది రాకుండా దీన్ని ఎవరికైతే ఇష్టం ఉంటుందో, ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు గూగుల్లో సెర్చ్ చేస్తారు. ఇలాంటి పుస్తకాలు కూడా ఇప్పుడు సంస్కృతంలో ఉన్నా దొరకడంత లభ్యం కావడం లేదు. దీన్ని గూగుల్లో సెర్చ్ చేస్తే ముద్గల పురాణం మీకు అర్థం తెలుస్తుంది. గరిక యొక్క విశిష్టత చాలా విశిష్టమైనది. శతంగులములను అనగా శత అంకురములతో తామర తంపరగా విస్తరిస్తూ ఉంటుంది ఈ గరిక. దీనితో గణేశ్వరుని పూజించిన వారి వంశం కూడా అలాగే పుత్రాభివృద్ధితో వంశాభివృద్ధి జరుగుతుంది. ప్రతి బుధవారము విఘ్నేశ్వరుని గరికతో ఆరాధిస్తే విద్యార్థులకు మంచి విద్య లభిస్తుంది. బుధవారం గణేశ్వరుడికి మహాప్రీతికరమైన రోజు కాబట్టి ప్రతిరోజు గరికతో విఘ్నేశ్వరుని ఆరాధించడమైనా వీలైతే, లేదా కనీసం బుధవారం అయినా, అలాగే పౌర్ణమి తర్వాత వచ్చే సంకష్ట చతుర్దశి సాయంత్రం కాలంలో ఉన్న చతుర్దశిలో గణపతిని గరికతో ఆరాధిస్తే మంచి విద్య లభించగాక వంశాభివృద్ధి జరగడము, జీవితంలో వచ్చే అనేక సమస్యలకి మనకు పరిష్కారాలు లభిస్తాయి. నిద్రపోయే ముందు ఒక్కసారి గరికంత స్మరిస్తే దుస్వప్నాలు దరిచేరవట పెద్దలు చెప్పేవారు. ఆ శ్లోకం ఏంటంటే, సహస్ర పరమాదేవి శతమూల శతాంకుర సర్వగం హరతుమే పాపం దుర్వా దుస్వప్న నాశిని. అది మహానారాయణ ఉపనిషత్తులో ఉంది. ఈ శ్లోకాన్ని కనుక ఒక్కసారి జపించుకొని మనం నిద్రిస్తే మనకు దుస్వప్నాలు రాకుండా పోతాయి. అలాగే వినాయక చవితి నాడు పూజలో అష్టోత్తరనామ పూజాంతరం ప్రత్యేకంగా దుర్వాయుగ్యం పూజ చేస్తారు. ఈ దుర్వాయుగ్యం పూజలో ఈ క్రింది నామాలతో ప్రతి నామం చివర దుర్వాయుగ్యం సమర్పయామి అని పలుకుతూ పూజ చేయాలి. నిజానికి ఈ పూజను ప్రతిరోజు కూడా చేయడం చాలా శుభప్రదం. ఇక అవి ఇలా ఏకవింశతి నామాలంటే 21 నామాలు అవేంటంటే ఇక్కడ వివరిస్తున్నాను. ఓం గణాధిపతయే నమః దుర్వాయుగ్యం సమర్పయామి. ఓం ఉమాపుత్రాయ నమః దుర్వాయుగ్యం సమర్పయామి. ఓం అఘువాయ నమః అఘునాశనాయ నమః దుర్వాయుగ్యం పూజయామి. ఓం ఈశపుత్రాయ నమః దుర్వాయుగ్యం పూజయామి. ఓం ఏకదంతాయ నమః దుర్వాయుగ్యం పూజయామి. ఓం చింతామణయే నమః దుర్వాయుగ్యం పూజయామి. ఓం ఇవోక్రాయ నమః దుర్వాయుగ్యం పూజయామి. ఓం స్థూలకంఠాయ నమః దుర్వాయుగ్యం సమర్పయామి. సమర్పయామి అనొచ్చు, పూజయామి అనొచ్చు, ఎలాగైనా అనొచ్చు. ఓం అక్వాయ నమః దుర్వాయుగ్యం సమర్పయామి. ఓం పాశాస్తాయ నమః దుర్వాయుగ్యం సమర్పయామి. ఓం ప్రసన్నాత్మనే నమః దుర్వాయుగ్యం సమర్పయామి. ఓం విఘ్నహంత్రే నమః దుర్వాయుగ్యం సమర్పయామి. ఓం గుహాగ్రజాయ నమః దుర్వాయుగ్యం సమర్పయామి అని ఎవరైతే 21 నామాలతో దుర్వాయుగ్యంతో పూజ చేస్తారో వారికి ఎలేని జ్ఞాపకశక్తి పెరగడం, వంశాభివృద్ధి జరగడం, విద్యలో సంతానం చేయిస్తే వారికి జ్ఞాపకశక్తి తక్కువగా ఉంటే మంచి జ్ఞాపకశక్తి పెరిగి విద్యలో రాణిస్తారు. అలాగే సంతానం చేత ఈ విఘ్నేశ్వరుడి యొక్క నామైన ఒక 108 సార్లు జపం చేయిస్తే, అంటే ఒక మాల 1 సంవత్సరం పాటు చేయించాలి. జ్ఞాపకశక్తి బాగా మీరు విద్యలో వేస్తారు. ఆ మంత్రం ఏంటంటే, ఓం గం ఐం గణపతయే నమః అనే నామాన్ని 108 సార్లు జపం చేయడం ద్వారా విద్యార్థుల పిల్లలకు సంతానానికి మంచి జ్ఞాపకశక్తి విద్యలో బాగా రాణిస్తారు. ఈ మంత్రం మరోసారి చెప్తారు. ఓం గం ఐం గణపతయే నమః 108 సార్లు జపం చేయాలి. ఇలా 1 సంవత్సరం పాటు జపం చేయిస్తే ఈ సంతానానికి అనలేని జ్ఞాపకశక్తి పెరిగి విద్యలో బాగా రాణిస్తారు. దీనికి ఉదాహరణ నేనే అని చెప్పవచ్చు. నాకు కూడా జ్ఞాపకశక్తి తక్కువగా ఉండేది. ఈ మంత్ర జపం ద్వారా జ్ఞాపకశక్తి చాలా విపరీతంగా పెరిగింది. పౌర్ణమి తర్వాత వచ్చే సంకష్ట చతుర్దశి ఎవరైతే ప్రతి నెలా చేస్తారో వారి కుటుంబంలో కూడా ఏమైనా విఘ్నాలు తొలగి అన్ని రోజులు సాఫీగా సాగిపోతాయి.
ప్రతి ఒక్కరు కూడా ఈ రకంగా బుధవారం రోజు గణపతి ఆరాధన ప్రతిరోజు వీలైతే చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు. షోడశ నామాలు ఉంటాయి, 16 నామాలు, లేదా ఇంకా తక్కువ నామాలతో కూడా 21 నామాలే కాకుండా కూడా ఒక 8 నామాలతో కూడా చేయవచ్చు దుర్వాయుకం పూజ. ఇలా చేసుకోవడం వల్ల మీకు మంచి జీవితం లభించి విఘ్నాలు లేకుండా జీవితం సాఫీగా సాగిపోతూ సంతానం వృద్ధిలోకి వస్తుంది. శుభమస్తు.